జై తెలంగాణ గుర్తుకే గుర్తుకే మళ్ళీ రిటర్న్ తీసుకోండి లొకేషన్ తర్వాత अभी आगे जो है ना अभी जल्दी दूसरा जो है ना वो करें कल्याण एक कानून वाला जो है ना एक लाख इजाफा और एक हाँ दे एक लाख में नहीं आ रहे पैसे वो 1 लाख भी आ रहे और हर घर के औरत को 2500 रुपये दे में पेंशन को भी जो है ना 4000 रुपये मांग देती है 1000 में आने के बाद एक भी जो है ना अमल करे चलो ये करें बस पीरियड लगा बस पीरियड लगा तो क्या हो रहा बस में जो है ना मालूम है हुकूमत जो है ना जय तेलंगाना गुर्तुके गुर्तुके जय तेलंगाना केसीआर नायकत्व గెలిపితా शुक्रिया शुक्रिया जज़ाकल्लाह चलो दुआ दो चलो नहीं पीता चाय शुक्रिया चलो जय तेलंगाना केसीआर गारी नायकत्వం గుర్తుకే జై తెలంగాణ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని నా వార్డులో 8వ వార్డులో గౌరవ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారి ప్రచారంలో భాగంగా ఏ గడపకెళ్ళినా జనాల నుండి అపూర్వమైన స్పందన వస్తుంది. ఎందుకంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఏ విధంగా అయితే బంగారు తెలంగాణ దిశగా అడుగులేశామో గత 10 సంవత్సరాల నుండి పచ్చగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని చేపట్టారు. కానీ వాళ్ళు చేపట్టిన ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నా కానీ ఏ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా అయ్యా మీరు ఇంత ఎండలో ఎందుకు తిరుగుతున్నారు, మీరు ఖచ్చితంగా మా కేసీఆర్ మా దేవుడు, మేము ఆయనకే ఓటేస్తాం, బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తాం, ఆ కాంగ్రెస్ పాలన మేము చూస్తలేమా, ఈ 4 నెలలు ఈ తిరిగా ఎండిపోయింది, ఈ ఎంపీ ఎలక్షన్ ఉండేది ఇంతో అంత కరెంట్ వస్తుంది కాబట్టి ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ కరెంటు కానీ నీళ్లు కానీ మేము సస్తామనే ధోరణిలో ప్రజలు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అపూర్వమైన స్పందన వస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మాజీ మంత్రి హరీష్ అన్న గారి ఆదేశానుసారం ఈరోజు మనం గజ్వేల్ పట్టణంలో తిరగడం జరుగుతుంది. కాబట్టి అపూర్వమైన స్పందన ఈరోజు వస్తున్నది. కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో గౌరవ వెంకటరామరెడ్డి గారు గెలవడం ఖాయం. ఖచ్చితంగా 3వ స్థానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ స్థానంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని జనాలు చెప్తున్నారు. కాబట్టి మంచి స్పందన వస్తున్నందుకు ప్రజలు ఎంత కృతజ్ఞత ఉన్నారంటే కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలు చేయలేదు, గ్యాస్ ఇస్తామన్నారు అది లేదు, కరెంట్ ఫ్రీ అన్నారు అది లేదు, రైతులకు రుణమాఫీ అన్నారు, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పారు, ఏవి లేవు. కాబట్టి కేసీఆర్ గారి మా దేవుడు, కేసీఆర్ గారికి బ్రహ్మాండమైన మెజార్టీ కారు గుర్తు ఓటేసి గెలిపిస్తామని చెప్తున్నారు. కాబట్టి మీ అందరి ద్వారా నేను కూడా గజ్వేల్ ప్రజలను కోరుతున్నాను, ఒక మంచి ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాలు పాలించిందో వారినే మీరు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపారని కోరుకుంటున్నాను మీ ద్వారా.